వెల్కమ్ టు శ్వేత న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం 16 నుండి 28 వరకు మళ్లీ కులగణన నమోదు చేసుకుని వారు సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కన్నుల పండుగగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం 86వ బ్రహ్మోత్సవాలు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. యూరియా కొరత, రైతులు ఆగ్రహం. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు. పలుకుబడి ఉన్న వాళ్లకే యూరియా బస్తాలు లభ్యం. కిమ్స్ లో ఘనంగా హోటల్ మేనేజ్మెంట్ వేడుకలు. కిమ్స్ లో హోటల్ మేనేజ్మెంట్ పై సెమినార్, బిర్యానీ, పులావ్ వంటలను ప్రదర్శన. తెలంగాణ బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా కుల సర్వేలో పాల్గొనని వారు ఫిబ్రవరి 16 నుండి 28 వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇప్పటి వరకు నమోదు చేసుకొని 3.1 ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. మార్చి 1వ వారంలో కేబినెట్ సమావేశం ఉండనుందన్నారు. అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి 42% బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం బిల్లులు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం చాలా గొప్పదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్లు, సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా వెనుకబడిన తరగతుల కళ నెరవేరబోతోందన్నారు. గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించండి పిలుపునిచ్చారు. సర్వేలో పాల్గొనని వారు ఉంటే బీసీ సంఘాల వారు సమాచారం ఇవ్వడంతో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య మరియు ఉపాధి అవకాశాల్లో ఓబీసీలకు 42% ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. తమిళనాడు తరహాలోని ఇక్కడ కూడా రిజర్వేషన్లు పెంచుకోవడానికి కేంద్రం మాకు వెసులుబాటులు కల్పించాలన్నారు. కేంద్రంలో చట్ట సవరణ తేవాలి, అందుకు అనుగుణంగా ఒత్తిడి తీసుకొస్తాం. సమైక్య వ్యవస్థ కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కేంద్రం యాంటీ ఓబీసీగా మారబోతోందన్నారు. మేము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి కమిటెడ్గా ఉన్నామన్నారు. వచ్చే న్యాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులను అధిగమించడానికి చేపట్టాల్సిన అన్ని చర్యలు మా ప్రజాప్రభుత్వం చేపడుతుందన్నారు. మాకు ఎలాంటి భేషజాలాలు లేవు. అసెంబ్లీలో తీర్మానం చేశాం. బీసీ సంఘాలతో పిలిచి చర్చించామన్నారు. కేంద్రానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా సమగ్రమైన లెక్కలు రావాలని కొంతమంది ఇప్పుడు రియలైజ్ అయ్యారన్నారు. కొంతమంది కేసీఆర్ మాయలో పడ్డారు. వారు కులగణనలో పాల్గొనలేదన్నారు. కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించామన్నారు. ఫిబ్రవరి 16 నుండి 28వ తేదీ వరకు కులగణనలోని పాల్గొనని వారు సమాచారం అందించాలన్నారు. ఇప్పుడు ఎవరు మిస్ కావద్దు, ఎవరి బలాన్ని వారు చాటాలన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి 1,15,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి 1,12,00,000 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి 150 ఇండ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి, ఆ 10 మంది ఎమ్యునరేటర్స్ మీద ఒక పరిశీలకుని పెట్టి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియనంతా కూడా సజావుగా, ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే, కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు
ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు ఇది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మేయర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. కరీంనగర్లో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు విద్యా వ్యాపారవేత్తలు పట్టభద్రుల రూపంలో చట్టసభల్లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని, వారికి ఓటు వేయొద్దన్నారు. ఈ ఎన్నికల్లో విజయం నాదే అన్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తారని, అందరికీ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానం తలుపులు తడతామని హెచ్చరించారు. డెబ్బై 75 సంవత్సరాలైంది స్వతంత్ర భారతదేశం వచ్చి. మొన్ననే మనం చాలా గొప్పగా ఉత్సవాలు జరుపుకున్న 75 సంవత్సరాలే. ఆ ఉత్సవాలు ముగించినాయి. దాని తర్వాత ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది. అంబేద్కర్ గారు చాలా చక్కగా చెప్పారు, కుల పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నారు. ఎస్, నాది సంఖ్యా పరంగా చిన్న కుటుంబమే, చిన్న క్యాస్టే. ఐఎమ్ వెరీ స్మాలెస్ట్ క్యాస్ట్కి సంబంధించినవి. ఓట్లు చాలా తక్కువనే కావచ్చు నాకు. అయినా కానీ విద్యార్థి దశ నుండి మొన్నటి వరకు, మేయర్ వరకు కూడా నేను ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నా, గెలుస్తూనే ఉన్నా. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళకు అందుబాటులో ఉంటున్నా, వాళ్ళతోటి మమేకమవుతున్నా, వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. కానీ తక్కువ ఓట్ల ఉన్నంత మాత్రాన అంబేద్కర్ ఇక్కడ చెప్పలేదు, రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు తక్కువ ఓట్లున్న వాళ్ళు పోటీ చేయొద్దని. అందుకే ఆ రాజ్యాంగాన్ని నమ్ముకుంటా కాబట్టి ఒక న్యాయవాదిగా ఒక బీసీ బిడ్డగా నేను రాజ్యాంగాన్ని నమ్ముతా. అందుకోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని, ఆలయాలలో గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ గణేష్ మండల ప్రజలను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో 4 సీసీ కెమెరాలు ప్రారంభోత్సవానికి ఎస్ఐ చిదం గణేష్ విచ్చేసి గౌడ సంఘం సభ్యులు ఎస్ఐ గణేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఎల్లమ్మ టెంపుల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా అన్ని ఆలయాలలో గ్రామస్తులు దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ దాతల సహాయంతో, గ్రామస్తుల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండల ప్రజలను కోరారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు ఎస్ఐని శాలువాలతో సన్మానించారు. సీసీ కెమెరాల దాతలను లింగంపల్లి దేవాగౌడ్, కోలా పరశురాం గౌడ్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పరకాల అంజయ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఎల్లాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీపతి గౌడ్, మాజీ సర్పంచ్ బలరాం గౌడ్, మాజీ అధ్యక్షులు దేవాగౌడ్, యాదగిరి గౌడ్, దుర్గా ప్రసాద్, అజయ్ గౌడ్, అలాగే సంఘం సభ్యులు తదితరులంతా కూడా పాల్గొన్నారు. ఇటు అవుట్ అవుతుంది, ఇది అవుట్ అవుతుంది, ఇదేమో లోపల, ఇదేమో ఇంటో లోపలికి వచ్చేటప్పుడు. సరే సార్. శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో గతంలో 4-5 సార్లు దొంగతనాలు జరిగినాయి. ఇంకా దీనికి మేమందరం కలిసి మాట్లాడుకొని మా గౌడ సంఘం నుంచే లింగంపల్లి దేవగౌడ్, కోల పరశురామ గౌడ్ అనే దాతలు ఇద్దరు ముందుకు వచ్చి దాదాపు 20,000 పైన వ్యయాన్ని వారు భరించుకొని 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్టి కార్యక్రమంలో గౌరవనీయులు మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ గౌరవనీయులు చిందం గణేష్ గారిని ఆహ్వానించడం, మరి మా మాట మన్నించి వచ్చి ఈరోజు ప్రారంభించేందుకు వారికి కూడా మా గౌడ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామ పరిధిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్లో దాతల సహాయంతో ఈరోజు 4 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు, ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు. అదేవిధంగా అన్ని టెంపుల్స్లో వాళ్ళ గ్రామస్తులు దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగినప్పుడు
మనం దొంగలను పట్టుకోవడానికి కానీ సీసీ కెమెరాలు ఉంటే అసలు దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి కానీ పనిచేస్తాయి. ఇంత చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటే ఎప్పుడైనా కొంచెం ముందుకొచ్చి దాతల సహాయంతో కానీ గ్రామస్తులు లేదా కుల సంఘాల సహాయంతో కానీ ఆ టెంపుల్ శాఖ సహాయంతో కానీ అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్ 25 ఫలితాలలో ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారని ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జి నేదూరి తిరుపతి తెలిపారు. కరీంనగర్ జిల్లా ఆలుగునూరులోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జేఈఈ మెయిన్స్లో ఫలితాలలోని విద్యా సంస్థకు చెందినటువంటి దాదాపు 150 మంది విద్యార్థులు తమ సత్తా చూపి జాతీయ స్థాయిలో విజయ పతాకాన్ని ఎగురవేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అఖండ విజయానికి సహకరించిన విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం, సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మెన్స్లోని కొల్లూరి హాసిని 99.3%, బుర్రా మాధవి 99.14%, గోవిందరపు శివ సాయి 98.53%, ముదిగంటి రుషీశ్వర్ రెడ్డి 98.10%, దయ్యాల రాజకుమార్ 97.61%, పోగుల అశ్రిత్ 96.26%, జవాను సహస్ర 94.35%, దొనకొండ సాయి చెందిన 92.18%, మేకల సంజన 91.61%, చరణ్ జోషి 91.12%, కటకం శ్రీలేఖ 90% సాధించారు. అకాడమిక్ డీన్స్ అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్లు నాగార్జున రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మారుతి, సర్వోత్తం రెడ్డి, సిహెచ్ ప్రవీణ్ రెడ్డి, ఏవో లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు. 1వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు జరిగినటువంటి జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మా ఎస్ఆర్ కరీంనగర్ విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు 150 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్కి అర్హత సాధించి ఈ కరీంనగర్ జిల్లాకే తలమానికంగా నిలిచారు. జేఈఈ మెయిన్స్లో ఎన్ఐటీలో సీటు సాధించబోయేటువంటి మా విద్యార్థులు కె హర్షిని, బి మాధవ్ 99.14, జి శివసాయి 98.53, ఎం రుషీశ్వర్ రెడ్డి 98.10, దయ్యాల రాజ్కుమార్ 97.6. ఇంతటి అఖండ విజయాన్ని మాకు అందించినటువంటి పిల్లలకి మరియు ఈ విజయంలో మాకు సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు మాకు ఈ పిల్లలకి ఇంత మంచి కోచింగ్ ఇచ్చినటువంటి మా లెక్చరర్స్కి, మా మేనేజ్మెంట్ తరఫున వీళ్ళందరికీ మరియు అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంత బాగా నడిపించినటువంటి మా డీన్స్, మా ప్రిన్సిపల్ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకు మా కాలేజ్లో చాలా బాగా శిక్షణ ఇచ్చారు. మంచి I studied in SR Prime, Karimnagar campus. Sirs and lecturers are supported very well. I followed what the instructions they gave. I followed the class notes what our lecturers gave. I got 91.6 percentile. I'm thankful to my lecturers and principals and JD sir. I'm thankful for my parents also. Thank you. కన్నుల పండుగగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన అతి పురాతనమైన శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం షెడ్ సితిహి 86వ బ్రహ్మోత్సవాలు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ అయిన కొండూరు కుటుంబ సభ్యులు పట్టణ వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే వేద పండితుల మంత్రోచ్చరణాలతో ఆలయ అర్చకులు మండల లేముల వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలోని భక్తులు పాల్గొని తిలకించి తరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామంలోని పంచాయతీ పరిధిలో దుకాణ సముదాయములు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించి నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు కూడా దుకాణాలు తెరుచుకోవటం లేదని గ్రామ పురోహితుడు రాజు పంతులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి దుకాణం సముదాయాలు పబ్లిక్ టాయిలెట్లు వెంటనే తెరవాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు పంతులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన దుకాణ సముదాయాలు పబ్లిక్ టాయిలెట్లకు నిర్మాణంకు బిల్లులు చెల్లించలేదని సంబంధించిన కాంట్రాక్టర్ కు షాపులకు పబ్లిక్ టాయిలెట్లకు తాళం వేసి ఉంటున్నాయి. 4 దుకాణాలకు వేలంపాటలో తీసుకున్న 30,000 కట్టి వ్యాపారస్తులు తీసుకున్నారు. ఇటు దుకాణాలు వ్యాపారస్తులకు అప్పజెప్పక తిరిగి డబ్బులు ఇవ్వక వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేసినటువంటి అధికారులు వెంటనే స్పందించి వ్యాపారస్తులకు డబ్బు తిరిగి ఇవ్వాలి. కాంట్రాక్టర్ మాట్లాడి అతనికి డబ్బులు అందించి వ్యాపారస్తులకు దుకాణాలను అప్పజెప్పాలని కోరారు. వెంటనే దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి డబ్బులిచ్చే పరిష్కారం చేయాలని వ్యాపారస్తులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, రాజు పంతులు, దుకాణ సముదాయాల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ అధికారులకు మరియు ముఖ్యంగా ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విప్పు ఆది శ్రీనివాస్ గారికి, చూడండి గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ దుకాణ సముదాయాన్ని మీరు 5 నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించిండ్రు. మీరు మీ ప్రభుత్వంలో మీరే ప్రారంభించిండ్రు. ఇవి ప్రారంభించిన తర్వాత సదరు కాంట్రాక్టర్ గారు తనకు డబ్బులు చెల్లించలేదని ఈ దుకాణ సముదాయాలను అదేవిధంగా ఈ మూత్రశాలలను బంద్ చేయడం జరిగింది. తాళం వేసుకొని పోయిన తర్వాత ఎన్నోసార్లు ఈ దుకాణాలు తీసుకున్నారు. పాపం ఎవరు చాలా కష్టపడ్డ వాళ్ళు, శ్రమజీవులు, అయ్యో మాకు దుకాణం ఉంటే మేము బాగుపడతాం, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి 30,000, 40,000 ప్రతి షటర్కు పైసలు ఇచ్చి దుకాణం వేలం ద్వారా తీసుకోవడం జరిగింది. దుకాణం వేలం వేసుకుంటే వాళ్లకు దుకాణం ఇయ్యలేదు కదా, ఆ వేలం వేసుకున్న పైసలు కూడా పాపం లేక అడిగితే దిక్కు దివానం లేదు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో గురువారం నాడు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ సొసైటీకి 470 బస్తాలు మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు బస్తాలు దొరకలేదు. దీనిపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుకుబడి ఉన్న వాళ్లకే యూరియా బస్తాలు అందజేశారని మండిపడ్డారు. తక్కువ బస్తాలే ఉన్నప్పుడు అందరికీ వచ్చేలా చూడాలి కదా అని ప్రశ్నించారు. రైతులు కోపోద్రిక్తులు కావడంతో సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, సీఈఓ ఆంజనేయులు వారిని సముదాయించారు. ఆందోళన చెందవద్దని, శుక్రవారం నాడు అందరికీ సరిపోయేలా యూరియా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు కాస్త శాంతించారు. అనంతరం డబ్బులు చెల్లించిన యూరియా బస్తాలు రాని వారికి నగదును రిటర్న్ చేశారు. రేపు పర్లబిల్కి వస్తే తీసుకోవాలి. 2 గంటల లైన్ నీకన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చిన అని ఎన్నుకున్న వాళ్ళకి ఎవరు అమానం వేసుకుంటారు. 10 మంది కరీంనగర్లోని కిమ్స్ విద్యా సంస్థలో గురువారం హోటల్ మేనేజ్మెంట్ పై సెమినార్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి ప్రత్యేక చెఫ్లను పిలిపించారు. వివిధ రకాల వంటకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిమ్స్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులు ఈ సెమినార్ లో పాల్గొన్నారు. విద్యార్థులు వండించిన బిర్యానీ, పులావ్, ఇతర వంటకాలను ప్రదర్శనకు పెట్టారు. పలువురు రుచులు చూసి విద్యార్థుల నైపుణ్యాన్ని మెచ్చుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ నిర్వాహకులు సాకేత్, రవీందర్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురిని శాలువాలతో విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
ఇది మన ఇన్స్టిట్యూషన్సే కాకుండా మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా 6 to 7 గ్రూప్ ఆఫ్ మన ఇన్స్టిట్యూషన్సే కాకుండా మన స్థానికంగా ఉన్న పలు డిగ్రీ కాలేజీలు పలు ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. మెయిన్గా దీన్ని తెలంగాణ షెఫ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ నిర్వహించినందుకు వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు బేసికల్గా హైదరాబాద్ బేస్ నుంచి హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుండే. ముందు దీన్ని డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మరియు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకు డిగ్రీ కానీ పీజీ కానీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకొని ఇక్కడ వాళ్ళు తీసుకురావడం జరిగింది. బిర్యానీ అయితేనేమి పులావ్ అయితేనేమి చాలా మంచిగా ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 3 టీమ్స్ ఆర్ 3 ఇండివిజువల్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు నెక్స్ట్ మంత్ ఆర్ ఇన్ 2 months లోపల హైదరాబాద్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. వాళ్ళ తరఫుననే వాళ్ళకి మరొకసారి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ధన్యవాదాలు తెలుపుతూ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాం. అయితే ఇది మా సెకండ్ సీజన్ షెఫ్ కాంపిటీషన్ ఏదైతే జరుపుతున్నామో దీంట్లో వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి స్టూడెంట్స్ కానీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ లేదా నాన్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ హోమ్ బేకర్స్ హోమ్ కుక్స్ వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మా ఉద్దేశం దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే లోకల్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి లోకల్ క్యూజిన్ లోకల్ ఫుడ్ ఏదైతే ఉందో లోకల్ స్కిల్స్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళని ముందుకు తీసుకురావడం అండ్ వాళ్ళని అలాగే అవార్డ్ చేయడం ఐడెంటిఫై చేయడం అని మా మెయిన్ అంటే మా ఆబ్జెక్టివ్ దీని వెనకాల ఉన్నది. అయితే ఈ వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి గెలుస్తున్న పార్టిసిపెంట్ని హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ ఒక మెయిన్ కాంపిటీషన్ జరిపి మళ్ళీ దాంట్లో ఉన్న విన్నర్స్ని ప్రత్యేకంగా ఒక పెద్ద సెరమనీలో ఒక వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అని జరుగుతున్నది. Today we are conducting here Telangana Chef Association Chef Food Competition. It's an process of battle between pulav and biryani. So here some of the few celebrity chefs came here and they have tested our dishes which we have prepared right in our college from and many other places like from our homes in some are prepared in some their hostels in etc. So today we are here gathered to taste them. ఈరోజు బిర్యానీ వర్సెస్ పులావ్ అని కాంపిటీషన్ ఈవెంట్ జరుగుతుంది కాలేజ్లో. నేను ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ చూసి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎనీ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, పులావ్స్, ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము మళ్ళీ పార్టిసిపేట్ మంచిగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించడం లేదని పెద్దపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవ్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యకర్తలతో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి వచ్చిన కర్రా సంజీవ్ రెడ్డికి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సంపత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా కర్రా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు 4 కోట్ల పైనే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 42% రిజర్వేషన్ అతి తక్కువ చూపించారు అని అన్నారు. బీసీలలో ముస్లింలను కలిపి చూపించారు అన్నారు. ముస్లింలంతా బీసీలు ఎలా అవుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే పట్టభద్రుడు ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మైలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను ఉపాధ్యాయులను కోరారు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా పెద్దపల్లి జిల్లాలోని అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా మోడీ పరిపాలన వైపే మొగ్గు చూపుతున్నారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు విశ్వాసం పూర్తిగా తగ్గిందని, బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు భయం పట్టుకుందని ఆయన అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులున్న విద్యా సంస్థల నేతకు డబ్బులు తీసుకుని టికెట్ ఖరారు చేశారని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో గెలిచేందుకు ముందుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి వెళ్ళి మల్కా కుమరయ్య గారిని అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా ఈ కాళశ్రీరాంపూర్ పేర్లను కానీ ఈ మా పెద్దపల్లి జిల్లా అవసరాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మైలు అంజిరెడ్డి అనే వ్యక్తి స్వచ్ఛంద సంస్థలు పెట్టి
చాలామందికి పుస్తకాలు అయితే ఉంది, స్కూల్లో పిల్లలకు విద్య అయితే ఉంది, నిర్భయ పిల్లలకు డ్రెస్సులు అయితే ఉన్నది, బుక్స్ పంపిణీ కానండి, లేకపోతే వివిధ హాస్పిటల్లో ఉన్న పిల్లలకు చాలామందికి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలామందికి ఉదయపూర్వక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చాలామందికి సేవ చేసిన వ్యక్తి అంజిరెడ్డి అని తెలియజేస్తూ ఉన్నాం. అదే ఉపాధ్యాయుల మన ముద్దుబిడ్డ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరే గారు ఒక వెసా కుటుంబంలో పుట్టి ఇవాళ చిన్నతనంలో తండ్రి చనిపోయినా కానీ ఆ శ్రమను తండ్రి చనిపోయిన బాధను మిగవేనుకుంటూ ఇలా ఆయన ఒక ఉపాధ్యాయునిగా పెద్ద ఇంజనీర్ ఎదిగి ఇవాళ హైదరాబాద్ స్థిరపడి మన పెద్దపల్లి వాసాలు ముద్దుబిడ్డ మున్నూరు కాపు ముద్దుబిడ్డ మల్క కుమరే గారు ఇవాళ స్థిరపడి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ తీసుకున్నాడు. టాటా ఐఏఐ ఇన్సూరెన్స్ సంకల్ప యాత్ర కరీంనగర్ టాటా ఐఏఐ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని వినూత్న రీతిలో సంకల్ప యాత్ర ర్యాలీ ప్రదర్శనను నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రధాన ఏరియాలో ఈ ర్యాలీ ప్రదర్శన కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ లో ఈ తరహా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. सो उसके लिए सबसे बड़ा चीज़ है कि फिनेंशियल इंक्लूज़न हर भारतीय के लिए चाहिए. तो उसी विज़न के साथ हमारी कंपनी हम अलाइन है कम्प्लीटली कि इंश्योरेंस पेनिट्रेशन को हम हर भारतीय के पास पहुंचाएंगे. तो इसके लिए हम एक छोटा सा स्टेप लिए हैं, इंश्योरेंस फॉर एवरी इंडियन. तो हमारे जियोग्राफिक स्प्रेड है क्रॉस तेलंगाना पूरा कंट्री में. हम चाहते हैं कि हर भारतीय एडिक्वेटली सिक्योर हो, अच्छा फिनेंशियल प्लानिंग करें, रिटायरमेंट प्लानिंग करें. इसीलिए हम संकल्प किए हैं कि हम इंश्योरेंस को लेकर आगे बढ़ेंगे और एवरी इंडियन शुड हैव एडिक्वेट लाइफ इंश्योरेंस. हम 2030 तक 1 करोड़ लाइफ को प्रोटेक्ट करने का संकल्प लेके चल रहे हैं. అయితే మేము ఐఆర్డీ ఇచ్చిన పిలుపుని ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇండియన్స్ అన్న కాన్సెప్ట్ని మేము ముందుకు తీసుకెళ్తూ అంటే ఆల్మోస్ట్ బై 2030 వరకు సుమారుగా 1,00,000 లైఫ్ని కవర్ చేయాలా, ఇన్సూర్ చేయాలా అనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్తామండి. ఈరోజు ఆల్రెడీ తెలంగాణలో వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ స్టేట్. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సుమారుగా ఈరోజు 200 కోట్ల బిజినెస్ ఇక్కడ చేస్తున్నామండి. మేము ఈ 200 కోట్ల బిజినెస్లో సుమారుగా 1,00,000 మంది ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డే ఫర్ అస్. కరీంనగర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ మార్కెట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ అస్. వీ ఆల్రెడీ డన్ 20 కోట్ల బిజినెస్ ఇక్కడ చేయడం జరిగింది మేము ఈ సంవత్సరం. దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇదే కాన్సెప్ట్ని 1,00,000 ఇండియన్స్ని కవర్ చేయాలన్న కాన్సెప్ట్ని ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆర్థికంగా ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్షన్లో ఉంచడానికి మేము ఈ యొక్క 500 మెంబర్స్ తోటి ర్యాలీ తీస్తున్నాము. ఎందుకంటే ఇది బీమా అవేర్నెస్ కోసం. చాలామందికి ఇన్సూరెన్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. వాళ్ళకి కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ చాలామందికి అవేర్నెస్ లేక ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు. క్లైమ్ల విషయంలో అపోహలు ఉన్నాయి. అవి ఏమున్నా కూడాను మేము వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి, వాళ్ళకి ఇంకా జీవిత బీమా మీద ఇంకా అవగాహన కల్పించడానికి ఇలాంటి ర్యాలీలు మంత్లీ వన్స్ ఒకటి చేస్తూ ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం 16 నుండి 28 వరకు మళ్లీ కులగణన నమోదు చేసుకుని వారు సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కన్నుల పండుగగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం 86వ బ్రహ్మోత్సవాలు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. యూరియా కొరత, రైతులు ఆగ్రహం. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు. పలుకుబడి ఉన్న వాళ్లకే యూరియా బస్తాలు లభ్యం. కిమ్స్ లో ఘనంగా హోటల్ మేనేజ్మెంట్ వేడుకలు. కిమ్స్ లో హోటల్ మేనేజ్మెంట్ పై సెమినార్, బిర్యానీ, పులావ్ వంటలను ప్రదర్శన. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.